హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? వెల్కమ్ టు పద్మావతి ఛానల్ అండి. నేను మేడారం వెళ్ళాను. మేడారం వెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి ఇది. నేను జాతరకి 1 వీక్ 2 వీక్స్ ముందే వెళ్ళాను. చాలా బాగా ఉంటుంది. మీరు కూడా వెళ్ళుంటే కామెంట్ చేయండి. చాలా బాగుంటుందండి మేడారం జాతర. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వెళ్ళిన వాళ్ళైతే. నాకైతే చాలా ఇష్టము. అమ్మవారి కృప అందరిపైన ఉండాలని మనసారా కోరుకుంటున్నానండి. చాలా బాగుంటుందండి. మేము అక్కడ కారు దిగేసి గుడి దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాము. నైటు 10 అయిపోయిందండి అక్కడికి వెళ్ళేసరికి. మేము ఇక్కడి నుంచి బయలుదేరేసరికి కొంచెం ట్రాఫిక్ ఉండే 4 బయలుదేరాము. కాకపోతే ఇంకా ట్రాఫిక్లో ఇరుక్కొని మేము మేడారంకి ఇంకా అక్కడ ఈ గుడికి ఒక 1 అవర్ డిఫరెంట్ ఉంటుందండి. ఈ గుడి దగ్గరికి చేరేసరికి మాకు 10 అయిందండి. ఇంకా అక్కడ ఉన్న పరిస్థితి ఇంకా అప్పుడు కొద్దిగానే ఉన్నారు జనాలు. ఇంకా జాతర టైంలో అయితే అసలు ఎంత రష్ ఉంటుందో, అప్పటికే ఇంతమంది జనాలు ఉన్నారు. ఇక్కడ వెళ్ళి మనము కొబ్బరికాయ కొట్టుకొని చాలా బాగుంటుందండి గుడికి. చూడండి ఎంత పెద్ద రష్ ఉందో, ఎంతమంది ఉన్నారో. ఈ గుడి పేరు గట్టమ్మ దేవస్థానం అండి. అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని వెళ్తూ ఉంటారు ప్రతి ఒక్కరు. చాలా బాగుంటుందండి నిజంగా. అసలు ఎంత నచ్చుతుందో నాకు అసలు మేడారం వెళ్ళాలంటే, సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్ళాలంటే చాలా బాగా అనిపిస్తుంది. మనం కోరుకున్న కోరికలు కూడా తొందరగా నెరవేరుతాయండి. మీరు కూడా వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాగ అనిపించిందో కూడా చెప్పండి నాతో. అక్కడే ఒక చెట్టు దగ్గర అమ్మవారిది గద్దె అండి అది. తర్వాత మళ్ళీ అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రయాణం అయ్యాము. ఇది రోడ్ అండి మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి, మేడారంకి వెళ్ళడానికి. ఇంకా దగ్గరలోకి చేరుకున్న తర్వాత ఇంకా రోడ్ పక్కన ఇంకా ఇండ్లు వేసుకుంటూ ఉన్నారు. కమాన్ అండి ఇది, సమ్మక్క సారక్క తల్లికి వెళ్ళి చిన్న కమాన్ అంటారు అమ్మవారిది. ఇంకా అక్కడి నుంచి లోపలికి ఎంట్రీ అయిపోయాము. ఇంకా చూడండి అప్పటికే ఎన్ని వెహికల్స్ అసలు ఇంకా వెళ్ళనీయట్లేదు గుడి దగ్గర దాకా. సైడ్కే ఇంకా చాలా రూట్స్ ఉంటాయి. ఆ రూట్స్ నుండి ఎక్కడికి ఎటు పంపిస్తారో కూడా మనకు ఐడియా ఉండదు. చాలా దూరం ఉంటుంది. అసలు ఎన్ని ఎకరాలు ఉంటుందో ప్లేస్ అయితే. ఇంకా అక్కడికి షెడ్స్ అండి అవి ఇంకా రెడీ కాలేదు కదా. ఇంకా అమ్మవారి జాతరకి 1 వీక్ 2 వీక్స్ ఉంది. అందుకనేసి ఇంకా షెడ్స్ వేసుకొని హోటల్స్ పెట్టుకునే వాళ్ళే అండి ఆ షెడ్స్. అందుకే ఇంకా ఖాళీగా ఉన్నాయి. ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు మేము వెళ్ళేసరికి. కొంతమంది పెట్టారు, కొంతమంది పెట్టలేదు. ఇంకా నైట్ మేము అక్కడ పడుకొని ఇంకా అక్కడ షెడ్ దగ్గర ఒక షెడ్ ఉంది. ఆ పక్కన మేము కారు ఆపుకొని ఈ పక్కన షెడ్ అండి. ఇంకా అక్కడ నుంచి చిన్నగా షెడ్ లాగా వేసుకొని అక్కడే పడుకున్నాము. ఇంకా మార్నింగ్ స్నానాలకు వెళ్ళడానికి అని చెప్పేసి రెడీ అవుతున్నాము. ఈ కారు ఆ పైనుంచి కవర్ వేసుకొని పడుకున్నామండి. ఇంకా నైట్ మాకు అదంతా చేయడానికి చాలా టైం అయిందనేసి ఇంకా వెళ్ళేసి స్నానం చేసుకొని వచ్చేసి దర్శనానికని రెడీ అయ్యి వెళ్తున్నామండి. ఇంకా అప్పటికే జనాలు చూడండి అక్కడక్కడ ఉన్నారు. ఇది జంపన్న వాగండి. మేము జంపన్న వాగు దగ్గరలోనే ఉన్నామండి. కాబట్టి అలా నడుచుకుంటూ దేవుడికి దర్శనం అని చెప్పేసి వెళ్తున్నాము. చూడండి అక్కడక్కడ స్నానాలు చేసుకోవడానికి ఏర్పాట్లు చేశారు గవర్నమెంట్. చాలా ఏర్పాట్లు చేస్తుందండి గవర్నమెంట్ కూడా. పాపము మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటర్ ఫెసిలిటీస్, అసలు వాష్రూమ్స్ కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అలా ఇంకా సమ్మక్క సారక్క గద్దెల దగ్గరికి వెళ్ళడానికి అని చెప్పేసి ఇంకా ఆటో ఎక్కి ఇక్కడ దిగిపోయామండి మేము అమ్మవారి దర్శనానికి. ఇంకా ఆటో ఎక్కాము. మాకు అసలు నా ఓపిక లేదు, ఎండ అయిపోయింది బాగా. నైట్ ఏమో బాగా చలి ఉంటుందండి.
ఇంకా మార్నింగ్ ఏమో ఎండ విపరీతంగా ఉంటుంది. ఇంకా నడవడానికి ఓపిక లేక మేము ఇంకా ఆటోలు బుక్ చేసి ఆటో వచ్చింది. అక్కడ ఎక్కేసి ఇంకా అమ్మవారి దర్శనం అని చెప్పేసి అక్కడ దాకా వెళ్ళిపోయామండి గద్దెల దగ్గరికి. మనిషికి ఒక్కొక్కరికి 30 రూపీస్ తీసుకున్నారండి అప్పటికి. ఇంకా అక్కడి నుంచి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా అక్కడే దగ్గరే దింపుతారు. కొంచెం నడుచుకుంటూ వెళ్ళి అక్కడ హాస్పిటల్ ఫెసిలిటీస్ కూడా పెట్టారండి. ప్రతి ఒక్కరు మొక్కులు చెల్లించుకోవడానికి అని చెప్పేసి అదిగో మేకలు, కోళ్ళు, బంగారము, కొబ్బరికాయలు, ఇంకా వీళ్ళ చేతిలో మనము సారా, గాజులు, పసుపు, కుంకుమ అని చెప్పేసి చిన్న చిన్న ప్యాకెట్లలో కట్టి ఇస్తున్నారండి. అవి అమ్మవారికి వేయడానికి అని చెప్పేసి ఒక్కొక్కరు తీసుకురారు, తెలియకుండా వెళ్తారు కదా. ఇది బంగారముకు కొబ్బరికాయలు, సారీ, బియ్యం పోస్తూ ఉంటారండి దేవుడికి. ఇంకా కోళ్ళు కోసుకుంటూ ఉంటారు, మేకలు కోస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేశాడు కదా గిరిజన, అంటే అక్కడ ఏర్పాటు చేశారండి ఆ నాగరికతకు సంబంధించినవండి ఇవి బొమ్మలు. ఎలా భలే ఉన్నాయి కదండి, నిజంగా చాలా బాగా అనిపించింది. ఆ గిరిజన జాతికి చెందిన ఆటలు, పాటలు ఎలా ఉంటాయో అన్నీ కూడా అక్కడ బొమ్మల రూపంలో ఏర్పాటు చేశారు. ఇంకా ఇప్పుడు కొత్త కదండి, అందరూ వచ్చి అక్కడ ఫొటోస్ దిగుతూ ఉన్నారు. చాలా బాగా అనిపించింది. నిజంగా మేడారంకి వెళ్తే నిజంగా ప్రశాంతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా వెళ్ళండి, వెళ్ళని వారు ఉంటే వెళ్ళి మీకు ఎలాగనిపించిందో కామెంట్ చేయండి. వెళ్ళిన వాళ్ళు ఉంటే కూడా నాకు కామెంట్స్ చేసి చెప్పండి మీకు ఎలా అనిపించిందో కూడా. అక్కడ ఆట పాటలు ఎలా ఉంటాయో అక్కడ బొమ్మల రూపాల్లో మనకు చూపించారండి. చాలా బాగున్నాయి కదండి, అసలు మనం ఇక్కడ చూడలేము కూడా అలాంటివి. ఇంకా మేడారంకు వెళ్ళేటప్పుడు కమాను కొత్తగా కడుతున్నారు కదండి, వాటికి కొన్ని బొమ్మలు వేశారు అవి అనమాట. ఇంకా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు, చెట్లు నాటుతూ ఉన్నారనమాట. ఇంకా టెంట్ లోపల హాస్పిటల్ ఉందండి. నేను వెళ్ళి తీసుకున్నాను, కాకపోతే అక్కడ వీడియో తీయలేదు, మర్చిపోయాను. అన్నీ మనకు ఇంకా ఏ ప్రాబ్లం లేకుండా, ఏదన్నా ప్రాబ్లం ఉన్న ట్యాబ్లెట్స్, టానిక్స్, ట్యూబ్స్ ప్రతి ఒక్కటి ఇస్తున్నారండి అక్కడ, మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండాను. ఇంకా అలా వచ్చి వెళ్ళిపోయాక ఇంకా మనం సమ్మక్క సారక్క గద్దెల దగ్గర వెళ్ళడానికి ఇంకా రూట్లోకి వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ ఇంకా అంతా క్యూ లైన్ ఉంటుందండి ఇందులో. ఇక్కడ నుంచి ఇంకా బంగారం పట్టుకొని వెళ్ళిపోతున్నారు. ప్రతి ఒక్కరు బంగారము, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ తీసుకొని వెళ్తారు. ఇంకో ఇది ఇక్కడ షెడ్ ఏర్పాటు చేస్తున్నారండి. అప్పుడు మేము ఇంకా తొందరగా వెళ్ళాం కాబట్టి ఇంకా ఏర్పాట్లు పూర్తి కాలేదు. షెడ్లు చాలా పెద్దగా వేశారండి, ఎంతమంది పడతారో అక్కడైతే. అంతా మా ఎక్కడి నుంచో వస్తుంటారు కదా జనాలు, అందుకనేసి షెడ్స్, మళ్ళీ అక్కడ రూమ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారండి. ఇంకా ఇక్కడ చెట్లు ఏర్పాటు చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారండి. నిజంగాను గవర్నమెంట్ని మనం మెచ్చుకోవచ్చును. ఇంకా చాలా బాగా, అసలు ఎంత బాగా అనిపిస్తుందో. ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా బాగా ఎక్కువ ఏర్పాట్లు చేశారు. ఇంకా అడుగడుగున పోలీసు వాళ్ళు మనకు ఎలాంటి ప్రాబ్లం లేకుండాను. చూడండి, ప్రతి ఒక్కరి నెత్తి పైనను బంగారం అనేసి నెత్తిలో పెట్టుకొని బెల్లంని వెళ్తూ ఉన్నారు. అక్కడ అమ్మవారికి ఇదే సమర్పిస్తూ ఉంటారండి. ఒక్కొక్కరి ఎత్తు బంగారం అని చెప్పేసి ఇస్తూ ఉంటారండి అక్కడ. ప్రతి ఒక్కరు కూడాను అమ్మవారికి మనస్ఫూర్తిగా కోరుకుంటే నెరవేరుతాయి కోరికలు అని చెప్పేసి అందరి నమ్మకము. ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు జనాలు మాత్రం. నిజంగాను చాలా బాగా అనిపిస్తుందండి నిజంగాను. మాకి అప్పుడు ఒక 2 వీక్స్ ముందే మాకు 1.5 గంట టైం పట్టిందండి దర్శనానికి. ఇంకా ఇప్పుడైతేనో ఇంకెన్ని గంటలు పడుతుందో. అక్కడ చూసారండి కమాన్ల పైన అక్కడ అమ్మవారికి సంబంధించినవి ఏవేవో వాళ్ళ నాగరికతకు సంబంధించిన బొమ్మలు వేశారండి, మనకు తెలీదు. ఇంకా వాటి గురించి చెప్పారు, కాకపోతే నాకు కొంచెం ఐడియా లేదు వాటి బొమ్మలు. ఇక్కడ గద్దెలండి. ఇంకా మనము ఆ గద్దెల దగ్గరికి వెళ్ళిన తర్వాత పసుపు, కుంకుమ, బెల్లము, బంగారము తీసి ఇస్తే వాళ్ళు అక్కడ వేస్తూ ఉంటారు. వేసిన తర్వాత మనకు అక్కడ అమ్మవారి దగ్గర పడినది ఏదన్నా ఇవ్వమంటే బంగారం కొంచెం తీసి ఇస్తారండి ప్రసాదం కింద.
ఇది అమ్మవారి గద్దె అండి. మేము లోపలికి వెళ్ళి ఇంకా కొంచెం వాళ్ళతో మాట్లాడి మా ఆయన కొంచెం మాట్లాడి ప్రెస్ అని చెప్పేసి వెళ్ళి తీశారండి ఇది వీడియో. అమ్మవారి దగ్గరికి వెళ్ళండి. మీరు ఎవరన్నా వెళ్ళకపోతే ఈ ఫోన్లో చూసి కూడా మీరు మొక్కుకోండి. చాలా బాగా ప్రశాంతంగా అనిపిస్తుంది. నిజంగా చాలా బాగుంటుంది. నిజంగా అండి చాలా అమ్మవారు మహిమగల్లది. చూడండి బంగారము. ఇంకో అమ్మవారి గద్దె అండి ఇది. ఇంకా అక్కడికి వెళ్ళి వీడియో తీసామండి. ఇది ఒక గద్దె ఇక్కడ సమ్మక్కది, సారక్కది, మళ్ళీ పగిడిద్ద రాజు అనేసి ఉంటారు తనది. అందరి గద్దెలు ఉన్నాయండి. ఒక్కొక్కరిది ముక్కుంటూ ఒక్కొక్క గద్దె దగ్గరికి వెళ్ళొచ్చండి మనము. అక్కడ లోపల చూసారండి బియ్యము మరియు జాకెట్ పీసులు, మళ్ళీ శారీస్, మళ్ళీ బ్యాంగిల్స్, పసుపు కుంకుమ అన్నీ వేస్తూ ఉంటారండి గద్దెలకు. అది ఇంకో గద్దె అండి ఇది సారలమ్మది. ఇంకో గద్దె అండి ఇది. అందరూ అక్కడికి వెళ్ళి మొక్కుకుంటూ ఉంటారు. మీరు కూడా ఫోన్లో నుంచి చూసి వెళ్ళని వారు ఉంటే మొక్కుకోండి. చాలా మంచిది. చాలా మహిమ కల్ల తల్లి. చూడండి ఎంత బాగుందో. ఇంకా అక్కడికి వెళ్ళి మనము నిజంగా అండి మీరు ఒకసారి వెళ్ళి కోరుకోండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. తిను పగిడిద్ద రాజు అండి. అలా అందరి గద్దెలు కట్టారండి. అంటే ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు కదా. ఇంకా అక్కడ పోయే వాళ్ళు ఉంటారు. అక్కడ వాళ్ళకు సంబంధించిందేనండి. వాళ్ళే మనకు బొట్టు పెట్టడమే కానీ అక్కడ మన దేవుడికి సంబంధించిన ఏదైనా సరే వాళ్ళే చూసుకుంటారు. మనం ఎంత చేసినా కానీ మన వాళ్ళకు అక్కడ ప్రిఫరెన్స్ ఇవ్వరండి. వాళ్ళే చేస్తారు. ఇంకా దర్శనం అయిపోయాక బయటికి వచ్చాక బయట ఇక్కడ కోయే వాళ్ళు ఉంటారు. మనకు ఏం జరిగింది, ఎలా అవుతుంది, ఏంటి అనేసి కొంచెం చెప్తూ ఉంటారు. కొంతమంది నమ్మకం అది. వాళ్ళకి మనకి ఎలా అనిపిస్తుంది, ఏమవుతుంది, ఎలాంటివి అని కొంచెం మంది ఉంటారు కదా చెప్పేవాళ్ళు. అలా కోయేవాళ్ళు చెప్తూ ఉంటారు. కొందరు నమ్మకము. ఇంకా బయటికి రాగానే మా మమ్మీకి కొంచెం దాహంలాగా అనిపిస్తే ఇంకా సోడా తాగిపించాము. చాలా లేట్ అయిపోయింది. 1.5 hour కంటే ఎక్కువ అయిపోయింది. ఇంకా ఎండ కదండి కొంచెం. ఇంకా అక్కడి నుంచి తాగేసి బయటకు వచ్చాక ఇంకా కోళ్ళు తీసుకొని అమ్మవారికి మొక్కి ఇంకా అక్కడే కట్ చేయించామండి. సమ్మక్కకు ఒకటి, సారలమ్మకు ఒకటి మొక్కేసి 2 కోళ్ళు తీసుకొని కోపించుకున్నామండి. ఇంకా కోపించుకొని అక్కడికి వెళ్ళి వండుకొని తింటారండి. కొంతమంది ఒకే కోడి కోసుకుంటారు. మేము మాత్రం 2 తీసుకుంటామండి. వెతికి అసలు ఎక్కడ అర్థం కాలేదు. మేమంతా అసలు ఎంత నీరసం అయిపోయామో చూడండి. నిజంగా చాలా నీరసం అయిపోయింది. ఆటో ఎక్కాము, దిగాము, కానీ రూట్ మర్చిపోయి ఎక్కడికి వెళ్ళాలో అసలు తిరిగి ఇదైపోయింది. ఇంకా ఇంకొక కమాన్ అండి ఇది. ఇక్కడ కూడా చాలా బాగా ఏర్పాట్లు చేశారు. అక్కడ సంబంధించిన పక్షులు ఏమేమి ఉంటాయి అవి. ఇంకా ఇక్కడికి మళ్ళీ చాలా చోట్ల ఉంటుందండి. జంపన్న వాగుకు సంబంధించినది వాగు. అక్కడ ఎక్కడ చూసినా అవే ఏర్పాట్లు ఉంటాయి. ఎక్కడి నుంచి చూసినా అదే అలా కనబడుతుంటుంది మనకి. అలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. అందుకే మీరు ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటేను ఒకసారి రూట్ మ్యాప్ ఫోన్లో పెట్టుకొని వెళ్ళండి. ఎందుకంటే ఎంతకైనా మనకు లాస్ట్ కనుక్కొని చెప్పేసి మా ఆయన చూపిస్తున్నాడు. ఇక్కడి నుంచి వెళ్ళామని చెప్పేసి వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ చాలా ఎండ కొడుతుందని చెప్పేసి మళ్ళీ స్పేస్ మార్చి ఇక్కడ చెట్లు ఉన్నాయి. ఇంకా అక్కడికి వెళ్ళి వండుకుంటున్నామండి చికెను. ఇంకా మా ఆయన వాళ్ళు కొంచెం డ్రింక్ చేస్తున్నారు. ఇక్కడ బాగుందండి, చాలా బాగున్నాయి చెట్లు. ఇంకా చల్లగా ఉంది. కార్ అక్కడ పెట్టేసుకొని వంట చేసుకొని తినేసి బయలుదేరామని చెప్పేసి ఇంకా పిల్లల ఆకలి అంటే కొంచెం చికెన్ ఫ్రై ఉంది, అది పెట్టేశాను. నేను మటన్ వండుతున్నానండి మళ్ళీ. ఇంకా తినేసి బయలుదేరాము. చాలా బాగా ఉండేది. అసలు ఎంత బాగుందో అక్కడ. తినేసి బయలుదేరిపోయామండి ఇంటికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.